చాలా మందికి యూరిక్ యాసిడ్ లక్షణాలు ఏంటో తెలియకపోవచ్చు. వారి కోసమే ఈ వీడియో. అసలు ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, యూరిక్ యాసిడ్ మనకు బయటపడే ముందు ఎలాంటి లక్షణాలు మన శరీరం ఇస్తుంది అనే విషయాలను మనం క్లియర్ గా తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది పెరిగితే క్రిస్టల్స్ గా మారి కీళ్ళలో వాపు మరియు నొప్పి వస్తుంది. అదే విధంగా కిడ్నీలో గనక ఇవి పెరిగిపోతే వాటిని కిడ్నీ స్టోన్స్ అంటారు. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిన ప్రారంభ దశలో చాలా మందిలో ఇలాంటి లక్షణాలు కనిపించవు. దీనినే వైద్య పరిభాషలో అసిమ్ప్టోమాటిక్ హైపర్ యూరిసెమియా అంటారు. కానీ రక్తంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించిపోయి అది క్రిస్టల్స్ గా మారి కీళ్ళ మధ్యలో గాని కిడ్నీలో గాని చేరినప్పుడు తీవ్రమైన వాపు నొప్పి వస్తాయి. అయితే ఈ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఈ యొక్క లక్షణాలు 3 రకాలుగా మన శరీరంలో కనిపిస్తాయి. ఒకటి, గౌట్ కారణంగా వచ్చే కీళ్ళ నొప్పులు. యూరిక్ యాసిడ్ అధికమైనప్పుడు వాటికి క్రిస్టల్స్ కీళ్ళ మధ్యలో చేరినప్పుడు గౌట్ అనేటువంటి ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. దీని లక్షణాలు అకస్మాత్తుగా తరచుగా రాత్రిపూట మాత్రమే మొదలవుతాయి. ముఖ్యంగా కాలి బొటనవేలులో భరించలేనంత నొప్పి వస్తుంది. కేవలం అక్కడే కాకుండా మోకాలు, మోచెయ్యి, చీలమండ, మణికట్టు లేదా చేతివేళ్లలో కూడా ఇలాంటి లక్షణాలు రావచ్చు. నొప్పి ఉన్న కీలు వద్ద వాపు రావడం, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. వాపుతో పాటు ఆ కీలు చుట్టూ ఉన్నటువంటి చర్మాన్ని ముట్టుకుంటే వేడిగా అనిపిస్తుంది. ఆ కీళ్ళలో ఉన్నటువంటి నొప్పి మరియు వాపు వల్ల దాన్ని కదిలించడం కానీ నడవడం కానీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2, మరి ఈ క్రిస్టల్స్ కిడ్నీ రాళ్ళుగా మారినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? నడుము కింది భాగంలో, పక్కటెముల కింది భాగంలో లేదా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. వీరు మూత్ర విసర్జన చేసినప్పుడు మంట లేదా నొప్పిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం పడడం, ఆ మూత్రం ముదురు రంగులో ఉండి దుర్వాసనతో కూడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పితో పాటు వికారం, వాంతులు కూడా వస్తాయి. అదే ఇన్ఫెక్షన్ కనుక ఎక్కువైతే చలితో కూడినటువంటి తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది. 3, టోఫై. ఈ యూరిక్ యాసిడ్ సమస్యను కనుక చాలా కాలం పాటు మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ యొక్క స్ఫటికాలు మన చర్మం కింద చిన్న చిన్న గడ్డలుగా మారుతాయి. దీన్నే టోఫై అంటారు. ఇవి సాధారణంగా చేతి వేళ్లు, కాలి వేళ్లు, మోచేయి లేదా చెవి వెనుక భాగంలో ఈ యొక్క గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలు నొప్పిని కలిగించకపోయినా ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు లేదా వాపుకు గురైనప్పుడు కీళ్ళ యొక్క ఆకృతిని దెబ్బతీస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన లక్షణాలు, మరీ ముఖ్యంగా కాలి బొటనవేలు వద్ద ఎర్రగా మారి వాపు గనక వచ్చినట్లయితే ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ లక్షణాలు గనక మీలో ఉంటే భయపడకండి. ఎందుకంటే ఈ యూరిక్ యాసిడ్ ని తగ్గించడం మన చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు కొన్ని చిన్న చిన్న లైఫ్ స్టైల్ మార్పులతో దీన్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక ఈ ఛానల్ కి కొత్తగా వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.